హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. ఈరోజు రెసిపీ నాన్ వెజ్ లవర్స్ ఇష్టపడే చికెన్ పకోడా క్రంచీగా స్ట్రీట్ స్టైల్లో మీకోసం. ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి వాటర్ వేసి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు చికెన్లో పావు టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, సన్నంగా తరిగినటువంటి 3 రెబ్బల కరివేపాకు, అరచెక్క నిమ్మరసం వేసి నీళ్లు వేయకుండా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక కోడిగుడ్డును కూడా వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేయండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ను 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మనం ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని కొద్దిగా వేసి వేయించుకోండి. చికెన్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇదే నూనెలో 3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వేయించుకోండి. పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత చికెన్తో పాటు తీసి ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా కరకరలాడే చికెన్ పకోడా రెడీ. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన రుచికరమైన విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.